హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా. పింకీ మార్నింగ్ ఒక చిన్న కుక్క పిల్లతో ఆడుకుందనమాట. అది మా ఎదురింటి వాళ్ళు రీసెంట్గా తీసుకున్నారు దాని నేమ్ వచ్చేసి మైలీ. చూడండి, పింకీకి చాలా ఇష్టం కుక్కలంటే. దాన్ని చూసిన తర్వాత ఇంటికి వచ్చి మమ్మీ మనం తీసుకుందాం అని అంటుంది. సో అది పింకీతో బాగా ఆడుకుంటుంది అనమాట. వెళ్దామని అంకుల్ తీసుకెళ్తున్నా కూడా రావట్లేదు. చోటుకేమో చాలా భయం అవన్నీ, పిల్లులైనా కుక్కలైనా. ఇదేమో ఆడుతూ ఉంటుంది కానీ వాడేమో నాకొద్దు మమ్మీ, నాకు భయం అని చెప్పేసి గోడ దగ్గర స్టూల్ వేసుకొని నిల్చొని చూస్తున్నాడు వాడు. తర్వాత వెళ్ళిపోయారు. బాయ్ మైలీ అని చెప్పారు వీళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి నాకు డ్రైవింగ్ లైసెన్స్ది లాస్ట్ వచ్చిందనమాట తీసుకునేది. అంటే ఎల్ఆర్ వచ్చిన తర్వాత 6 monthsకి తీసుకోవాలి కదా. సో నాకు ఆ టైం అయిపోయింది. దాంట్లో రివర్స్ గేరింగ్ నేను నేర్చుకోవాల్సిన క్లాసెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. రివర్స్ గేరింగ్, ఫార్వర్డింగ్ అవన్నీ. సో డ్రైవింగ్ లైసెన్స్కి అవి అవసరం అంటే కదా. నాకు అది తెలియక ముందే స్లాట్ బుక్ చేయమని చెప్పేసిన. తర్వాత ఆయనకు అడిగితే లేదు, ఇట్లా రివర్స్ ఉంటుంది, ఫార్వర్డ్ ఉంటుంది, మీకు అయిపోయే క్లాసెస్ అంటే లేదు అని చెప్పాను. సో అవి ఎప్పుడు అంటే సమ్మర్లో నేర్చుకున్నాను నేను. బాగానే టైం వచ్చింది. సో మళ్ళీ ఈరోజు వెళ్ళాల్సి వచ్చిందనమాట. డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఇలా చాలా డేస్ అయింది కదా నడపడం అని చెప్పేసి ఇట్లా వచ్చినాము. కార్ తీసుకొని ఇటు సైడ్ వచ్చి మంచిగా నడిపాను, నేనే నడిపిన. నా డ్రైవింగ్ ఎలా అనిపించింది? నాకు పక్కన ఎవ్వరు లేకుండా ఏం చెప్పకపోతే ఏం టెన్షన్ పడను. కానీ మా హస్బెండ్ ఉన్నారు, అసలు ఏమి లేకముందే టెన్షన్ పెట్టించేస్తాడు. ఆ టెన్షన్కే నాకు ఇంకా హైరాన్ అయిపోయి క్లచ్ దొక్కాల్సిన దగ్గర బ్రేక్ దొక్కాల్సిన దగ్గర క్లచ్ దొక్కుతా. చూడండి, అసలు ఎవ్వరు లేకపోతే నేను పిల్లలే ఉన్నాము. ఎంత దూరం మంచిగా వెళ్ళినా మంచిగా వచ్చిన. అసలు డ్రైవింగ్ సీట్లో పక్కన కూర్చున్న వాళ్ళు ఎలా ఉండాలి అంటే, డ్రైవింగ్ రాని వాళ్ళ దగ్గర టెన్షన్ పడకుండా ఏం కాదు, కూల్ ఏం కాదు, మెల్లిగా అని చెప్తే కదా వచ్చేది. ముందే మనకంటే ముందు వాళ్ళే టెన్షన్ పడి వచ్చే గుద్దే అనేసి అంటే ఇంకేముంది చెప్పండి. ఇంకా అందులో మనం ఇంకా ఎక్కువ టెన్షన్ పడి అట్లా టెన్షన్ పెట్టొద్దు. మీలో ఎవరికైనా డ్రైవింగ్ నేర్పిస్తుంటే దయచేసి ఇది కన్సిడర్ చేసుకోండి. చాలా కూల్ మైండ్తో నుండి నేర్పించే వాళ్ళకి. అవన్నీ మాకు తెలీదా, మీరు చెప్తేనే తెలుసా అని అనుకోకండి. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా అదే రూట్లో డీమార్ట్ ఉంది కాబట్టి తర్వాత డీమార్ట్కి కూడా వెళ్ళాము. చూసారా ఎంత బాగా హాయ్ చెప్తూ వెళ్ళిపోయాను. తర్వాత ఇక్కడ దగ్గరలోనే డీమార్ట్ ఉంది కాబట్టి డీమార్ట్కి కూడా వెళ్ళాము. డీమార్ట్కి వెళ్తే ఈరోజు ఫస్ట్ కదా, చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట. సో మాకు బిల్లింగ్కి కూడా కొంచెం లేట్ అయ్యింది. బయట వాతావరణం ఏమో వర్షం పడుతుంది, చినుకులు, క్లైమేట్ చల్లగా ఉంది. చూడండి, ఎక్కడ చూసినా అసలు బిల్లింగ్కి చాలా టైం తీసుకుంది మాకు. ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ ఆయిల్ అవి కావాల్సినవి మాత్రమే 2-3 చిన్న తీసుకున్నాం అనమాట. వాటర్ బాటిల్స్, నూడిల్స్ అట్లా తీసుకున్నాం అంతే. వీళ్ళు ఇక్కడ ఆడుతున్నారు. మమ్మీ నన్ను ఫోటో తీయని అంటున్నాడు చోటు. హాయ్ ఫ్రెండ్స్, నేను కిట్క్యాట్ తీసుకున్నా, ఇంకా అదేంటి చూయింగ్ గమ్ ఏదో తీసుకున్నాడు వాడు. సో అది తీసుకున్నా అని చెప్తుండు. ఇంక ఈమె బాల్ తీసుకోగానే నాకు బాల్ పింకీని మాత్రం ఏది ఆడనియాడు, ఏది తీసుకొనియాడు. అది ఏడు తీసుకుంటే నాకు అదే కావాలి అంటాడు అట్లా. సో ఇలా డీమార్ట్లో షాపింగ్ చేసామన్నమాట. షాపింగ్ చేసేది చాలా తొందరనే అయిపోయింది కానీ కొంచెం క్యూ దగ్గర వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను లైన్లో అంటే బిల్లింగ్కి పెట్టేసి వచ్చి నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ మాత్రం ఇవి బాక్సెస్ నాకు చాలా బాగా అనిపించినాయి అనమాట, కానీ నేను తీసుకోలేదు.
ఇదిగోండి ఇవే 299కి బాగుంది కదా. అదొకటి, ఇంకా ఇది కూడా పక్కన ఇదిగోండి ఇది 129కి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, కానీ ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. బాగున్నాయి కదా అని చూపిద్దామని జస్ట్ అలా వీడియో తీసాను అంతే. వాటర్ బాటిల్స్ ఈ బాక్సెస్లో నాకు 3 వచ్చాయన్నమాట. 3 మినీ బాక్సెస్ లాగా 3 వచ్చాయి. ఎంత బాగున్నాయి తెలుసా, 39 రూపీసే అంట. సో నేను తీసుకున్నా, ఇది ఒకటి నాకు బాగా నచ్చినాయి. పిల్లలకి స్నాక్స్కి కానీ దేనికైనా పనికి వస్తుంది అన్నట్టు తీసుకున్నాను. వాటర్ బాటిల్స్ కూడా ఇవి కూడా ఒకటి తీసుకున్నా. పిల్లలకి ఇంకా వేరేవి కూడా ఒక 2-3 తీసుకున్నా. ఇవి కూడా బాగా అనిపించినాయి. ఇంకా స్వెటర్స్, బ్లాంకెట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే అనిపించింది. అవన్నీ మేమేం తీసుకోలేదు. ఇప్పుడు మెయిన్గా సీజన్ మారడం వల్ల బాగా కోల్డ్, కాఫ్, నాకు కూడా బాగా కోల్డ్ ఉందండి. అసలు అక్కడికి లైసెన్స్ కోసం నేర్చుకోవడానికి కోసమనే వెళ్ళాలని అనిపించలేదు, కానీ ఇంకా తప్పక వెళ్ళినా అనమాట. సో నేను అటు వెళ్ళిన తర్వాతనే మా హస్బెండ్ని కార్ తీసుకురమ్మంటేనే పిల్లలు అదే అవతారంలో వచ్చిండ్రు. సో అవతారాలు కొంచెం అలా ఉండడానికి మెయిన్ రీజన్ అదే. సో ఇంక ఇంటికి ఏం వెళ్ళలేదన్నమాట. ఇటు నుంచి ఇటే వచ్చి డ్రైవింగ్ చేసుకొని ఇట్లా డీమార్ట్ చేసుకొని వెళ్ళిపోయినాము. కానీ మీరు బయట వాటర్ చేంజ్ అంటే వాటర్ తాగేటప్పుడు వేరే ప్లేసెస్లో బాటిల్స్ మ్యాక్సిమం క్యారీ చేయండి. ఎందుకంటే ఆ వాటర్కి ఈ వాటర్కి చేంజ్ అవ్వడం వలన థ్రోట్ పెయిన్. నిన్న మీకు రొట్టెలు బాగానే వెరైటీ టేస్ట్ అని చూపించాను కదా, 2 రొట్టెలు తిన్నా మంచిగా పెరుగుతున్నా. నైట్ మొత్తం థ్రోట్ పెయిన్, అస్సలు అవ్వట్లేదు, కోల్డ్ బాగుంది. ఇంకా అట్లే, అందుకనే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అన్ని వైరల్ ఫీవర్స్ అన్నీ అవి వస్తున్నాయి. సో పిల్లల్ని కూడా చాలా జాగ్రత్త పెట్టండి. మా పింకీ వాళ్ళ స్కూల్లో కూడా ఎవరికైనా ఒకరికి ఫీవర్ వస్తే మాత్రం వెంటనే ఇంటికి పంపించేస్తున్నారు, మిగతా పిల్లలకి స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి. మొన్న తనకు కూడా కాఫ్ ఉంటే కాల్ చేశారు వచ్చి తీసుకెళ్ళమని చెప్పేసి. సో అలా అయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కార్ పెట్టే ప్లేస్ ఉంది కదా, అక్కడ పిల్లి మొత్తం అంతా ఈరోజు చాలా చెండాలం చేసింది. ఏదో పావురంని తీసుకొచ్చి ఏమేమో చేసింది. దాన్ని వచ్చి మళ్ళీ అంతా క్లీన్ చేసి ఊడ్చి కడిగి చేసే వరకు చాలా టైం తీసుకుందనమాట. ఈరోజు మొత్తం ఇలాగే సరిపోయింది సండే. సో మీ సండే ఎలా గడిపారు, ఎలా అయిపోయింది అనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా కార్లో అనమాట. నాకు చాలా ఇష్టం ఇది. మా వినాయకుడు, శివుడు, ఇంకా వెనుక 4 బొమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా చాలా ఇష్టము. అవి చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు ఆలోచించకు కూడా ఉంటుంది. సో కార్లో అవి ఉండడం నాకు బాగా అనిపిస్తుంది అనమాట. మా చోటు చెప్తుండే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు డీమార్ట్కి వచ్చాము కార్లో. ఇంకా బాగా చాక్లెట్స్ కొనుక్కున్నాను, బిస్కెట్స్ కొనుక్కున్నాను అని చెప్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. అదిగోండి, అలా ఎంజాయ్ చేశారంట వాళ్ళు. ఓకే బాయ్.